వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నిర్వహించబోయే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం కార్యదర్శి డి గోవిందరావు పిలుపునిచ్చారు. స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఆందోళన కార్యక్రమాలు జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి బి శ్రీరామ్మూర్తి, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ పిలుపునిచ్చారు. స్థానిక క్రాంతి భవనంలో వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల డబ్బులు దోచుకుంటున్నారని, మరోవైపున కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ కార్పొరేట్ల జోబీలు నింపుతున్నారని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా అక్టోబర్ 12వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం, 15వ తేదీన ఎస్సీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రతి ఇంటికి, షాపుకు స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నారని, దాని ఖర్చు పెట్టిన కనెక్షన్ పైన సుమారు 13,000 రూపాయలు ఉంటుందని వారు అన్నారు. కాంట్రాక్ట్ ఇస్తున్నారని వారు ఆరోపించారు. ఈ మొత్తాన్ని జనమే చెల్లించాలి. అందుకే ప్రతి నెల 120 రూపాయల నుండి 150 రూపాయల వరకు 10 సంవత్సరాల పాటు వినియోగదారుల నుంచి వసూలు చేస్తారని వారు ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేస్తున్నాయి. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్తూ 15వ తేదీ నుంచి 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి వామపక్షాలు పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే 12వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం, 15వ తేదీన ఏపీఎస్ఈబి ముందు ధర్నా కార్యక్రమం చేయాలని వామపక్షాలు నిర్ణయించాయి. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ బిల్లుకి ఈ రాష్ట్రంలో ఉండే వైసీపీ కానీ, ఈ రాష్ట్రంలో ఉండే టీడీపీ కానీ, జనసేన ప్రభుత్వం జనసేన కానీ ఈరోజు మద్దతు చేస్తున్నాయి. కానీ ఈ రాష్ట్రానికి వచ్చేసరికి ఈరోజు వేరువేరుగా దెబ్బలాడుకుంటారు. అంతేకాదు ఈరోజు స్మార్ట్ మీటర్ పెట్టి జగనన్న సురక్ష ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మొదలవలస చిరంజీవి. ఎచ్చెర్ల నుండి డీమచ్చిలేశం గ్రామాల్లో జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎచ్చెర్ల మండల పరిషత్ అధ్యక్షులు మొదలవలస చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం జగనన్న సురక్ష అని, రాష్ట్రంలో ప్రతి వ్యక్తి సరైన వైద్యం పొంది ఆరోగ్యంగా ఉండాలని, అందుకు అనుగుణంగా గ్రామాల్లో పిహెచ్సి డాక్టర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లతో కలిసి టీములుగా వేసి హెల్త్ మ్యాపింగ్ చేసి ప్రతి వ్యక్తి ఆరోగ్య రక్షణకు కంకణం కట్టుకుందని అన్నారు. కార్యక్రమంలో మండల విప్పు బగ్గు రాజారావు, స్థానిక సర్పంచ్ మూగి ఈక్షిత తదితరులు పాల్గొన్నారు. మంత్రి సీదిర అప్పలరాజు సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు టీడీపీ స్వతంత్ర అభ్యర్థి నాయకులు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధన కోసం పలాస నియోజకవర్గంలో రాజన్నతో కలిసి వైకాపాలో పనిచేస్తానని చినంచల ఎంపీటీసీ బమ్మిడి దుర్యోధన్ రావు అన్నారు. ఆదివారం రాష్ట్ర మంత్రి సీదిర అప్పలరాజు సమక్షంలో వైసీపీలో చేరారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలాస నియోజకవర్గం గతం కంటే ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఒక విద్యావంతుడు నాయకుడైతే అభివృద్ధి ఎలా పరుగులు తీస్తుందో పలాస ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సీదిర అప్పలరాజు చేసి చూపించారని అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమ అభివృద్ధికి ఒక నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకువెళుతూ పారదర్శకంగా పాలిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనను అంగీకరిస్తూ నా ప్రాంత ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం మరింతగా పనిచేయడానికి చినంచల ప్రాదేశికం నుండి 150 మందితో వైసీపీలో చేరుతున్నానని అన్నారు. పలాస నియోజకవర్గం విద్యా వైద్య పరంగా ఎంతో అభివృద్ధి చెందిందని, అభివృద్ధి సాధకుడైన నాయకుడు సీదిర అప్పలరాజుతో పనిచేయడానికి సంతోషంగా ముందుకు పోతానని అన్నారు. ఎంపీటీసీ బమ్మిడి దుర్యోధన్ రావు వైసీపీలో చేరికతో పలాసలో రాజకీయ చర్చ ప్రారంభమైంది. స్థానిక నాయకత్వంపై ప్రజలు మొగ్గు చూపుతున్నారని పలువురు అనుకుంటున్నారు. వాస్తవానికి సీదిర అప్పలరాజు రాజకీయాల్లోకి వచ్చాక పలాస రాజకీయ చరిత్ర మారిందని, సామాన్యుడు సైతం ఎమ్మెల్యే, మంత్రి స్థాయి వ్యక్తిగా నేరుగా సమస్యను చెప్పే అవకాశం ఉందని, గత పాలకులకు నేటి పాలకునికి తేడా ప్రజలు గమనించారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్. నిబద్ధత, అంకిత భావంతో విధులు నిర్వహించండి అని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కారుణ్య నియామక పత్రాలు కలెక్టర్ అందజేశారు. జిల్లాలో వివిధ శాఖల్లో పనిచేస్తూ మృతి చెందిన కుటుంబ సభ్యులకు వివిధ శాఖల్లో కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు 12 మందికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అందరూ సమయపాలన పాటిస్తూ
నిబద్ధత అంకిత భావంతో విధులు నిర్వహించాలని హితవు పలికారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ఓ ఎం గణపతిరావు, డిఆర్డీఏ పీడీ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. వలసలు ఆగాలి, ఉద్యోగాలు రావాలి. జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన యువ గర్జనకు విశేష స్పందన లభించింది. జిల్లాలో దశాబ్దాలుగా వలసలు ఆగాలి, ఉద్యోగాలు కావాలి అనే నినాదంతో సోమవారం నాడు జిల్లా కేంద్రంలో రామలక్ష్మణ జంక్షన్ వద్ద జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో యువ గర్జన అనే నిరసన దీక్షను చేపట్టారు. ఈ వలసలు ఎక్కువ అవడానికి ముమ్మాటికి గత ప్రభుత్వాల తప్పిదమే కారణమని అన్నారు. జిల్లాకి సుదీర్ఘ తీర ప్రాంతం, 4 నదులు, సుసంపన్నమైన వనరులతో పాటు అతి ముఖ్యమైనది గొప్ప మేధస్సు, కష్టపడే తత్వం ఉన్న యువత ఉంది. ఈ యువశక్తి జిల్లా అభివృద్ధిలో ఉపయోగపడకపోవడం మన దౌర్భాగ్యం. దేశంలో ఏ మూలకు వెళ్లినా శ్రీకాకుళం కార్మికుడు ఒకడు ఉంటాడు. ఉద్యోగ అవకాశాలు లేక కుటుంబాలకు దూరంగా ఇలా దేశ నలుమూలలు వెళ్లిపోవడం దురదృష్టకరం. విజన్ 33 ప్రకారం జనసేన పార్టీ వస్తే వలసలు ఆగడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. జనసేన పార్టీ తరపున జిల్లా పరిస్థితులు బట్టి ఒక మేనిఫెస్టో తయారు చేస్తామని అన్నారు. ఈ ప్రభుత్వం జిల్లాకి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నాయకులు బాధ్యత తీసుకోవాలని గుర్తు చేశారు. ఈ యువ గర్జన పోరాటం ఈ రోజు మొదలైంది. వలసలు ఆగే వరకు ఈ పోరాటం చేస్తామని జనసేన పార్టీ నాయకులు శ్రీకాకుళం ప్రజలకి ఈ వేదిక ద్వారా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు గేదెల చైతన్య, విశ్వక్సేన్, పేడాడ రామ్మోహన్, దాసరి రాజు, మండల అధ్యక్షులు, మండల నాయకులు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగనన్నకు చెబుదాం స్పందన అర్జీలు సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాట్కర్ తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందనలో వచ్చిన అర్జీలను అలసత్వం లేకుండా నిర్ణీత కాల వ్యవధిలో అర్జీదారుడు సంతృప్తి చెందే స్థాయిలో నాణ్యతతో పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీకేష్ బిలాట్కర్ అధికారులను ఆదేశించారు. అర్జీదారుల సమస్యలను సావధానంగా వింటూ వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి సోమవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న స్పందన వినతుల స్వీకరణ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాట్కర్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ఉప కలెక్టర్ జయదేవి, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్లు అర్జీలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చే అర్జీలను నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, మెప్మా పీడీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ దీక్షకు రజక సామాజిక వర్గ నాయకులు సంఘీభావాన్ని తెలిపారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా కోటబొమ్మాళి ఎన్టీఆర్ భవన్ ఆవరణలో మండల అధ్యక్షులు బోయిన రమేష్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలకు ఆదివారం శాసనమండలి సభ్యులు దువ్వారపు రామారావు, రజక సామాజిక వర్గం, భజన బృందం కళాకారులు, నాయకులు జిల్లా నలుమూలల నుండి వచ్చి సంఘీభావాన్ని ప్రకటించి దీక్షలో పాల్గొన్నారు. సందర్భంగా పలువురు మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టుపై ఎవరికీ ఆలోచన లేదు, ఎందుకంటే ఆయన క్లీన్ అండ్ లెజెండరీ అని, జైల్లో ఆయనకు భయం లేదని, కాకపోతే ఆయన ఆరోగ్యం కోసం భగవంతుని ప్రార్థిస్తున్నామని అయ్యప్ప స్వాముల బృందం సంఘీభావంలో పాల్గొని భిక్ష కార్యక్రమం వరకు భజనలు చేశారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని అయ్యప్పని ప్రార్థించామన్నారు. దీక్షలో టెక్కల మండల అధ్యక్షులు భగాది శేషు, వెలమల కామేశ్వరరావు, కర్రి విష్ణురెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎచ్చర్లలో రిలే నిరాహార దీక్షలో కోస్టా గ్రామ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ సోమవారం కోస్టా పంచాయతీ నాయకులు ఏర్పాటు చేసిన దీక్షా శిబిరానికి పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, ఎచ్చర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, వివిధ కార్యవర్గ సభ్యులు పాల్గొని వారి యొక్క సంఘీభావాన్ని తెలిపారు. హైందవ సంక్షేమమే భారత సంక్షేమమని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి పొగిరి సూర్యనారాయణ అన్నారు. సోమవారం రణస్థలం మండలంలోని గిరివానిపాలెం, అర్జునవలస, కమ్మసీగడం, కొండములగా మీదుగా జయార్పురం వరకు నిర్వహించిన
శౌర్య జాగరణ యాత్రలో విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి పొగిరి సూర్యనారాయణ పాల్గొన్నారు. మాత, గోమాత, భూమాత, మఠ మందిరాలు, ధార్మిక గ్రంథాలు, హిందూ బంధువుల రక్షణ కోసం, హిందువుల ధర్మబద్ధమైన హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్న విశ్వ హిందూ పరిషత్ 1964 ఆగస్టు 29 శ్రీకృష్ణాష్టమి పర్వదినాన స్థాపించబడి 59 ఏళ్లు పూర్తి చేసుకుందని గుర్తు చేశారు. హిందూ జాతి పునర్వైభవం కోసం అసమాన కృషి చేస్తున్న విశ్వ హిందూ పరిషత్ 60వ సంవత్సరంలో ప్రవేశించి ధర్మరక్షకుడైన భగవాన్ శ్రీకృష్ణుని అనుగ్రహంతో, సాధు సంతుల ఆశీస్సులతో, లక్షలాది కార్యకర్తల విశేష కృషితో దినదినాభివృద్ధి చెందుతూ సమాజానికి ఆదర్శప్రాయమైన గొప్ప సంస్థగా విశ్వ హిందూ పరిషత్ షష్ఠబిధి మహోత్సవాన్ని జరుపుకోవడం మన భరతమాత జాతి ధర్మ సంస్కృతి శ్రేయోభిలాషులైన జాతీయవాదులందరికీ, దేశభక్తులందరికీ ఆమోదయోగ్యం, ఆనందదాయకమని అన్నారు. సమాజాన్ని జాగృతి చేయుటకు, యువతను అప్రమత్తం చేయుటకు దేశవ్యాప్తంగా బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శౌర్య జాగరణ యాత్ర చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ పవిత్ర యాత్రా కార్యములో ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని భారతదేశ సనాతన సంస్కృతి యొక్క పునర్వైభవాన్ని సాధనలో మన దేశ హిత సాధన మహాయుగ్మును భాగస్వామ్యులు కావాల్సిందిగా సమస్త హిందూ సమాజానికి, విశేషించి హిందూ యువతకి విశ్వ హిందూ పరిషత్ పిలుపునిస్తుందని అన్నారు. అరసవిల్లి సూర్యనారాయణ స్వామిని ఎలక్ట్రికల్ ఎస్ఈ ఎన్ కృష్ణమూర్తి దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి వారిని సోమవారం శ్రీకాకుళం జిల్లా నూతన ఎలక్ట్రికల్ ఎస్ఈ ఎన్ కృష్ణమూర్తి దేవాలయానికి విచ్చేసి దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ అందజేశారు. ఆందాల వలసలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో ఇచ్చాపురం టీడీపీ నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆందాల వలసలో జరుగుతున్న నేను సైతం బాబు కోసం దీక్షా శిబిరానికి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోన రవికుమార్, శ్రీకాకుళం జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాసనాయుడు, స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సజ్జ అజయ్ తో పాటు ఇచ్చాపురం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కాళ్ల జయదేవ్, వడ్డా సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు సిద్ధం కావాలని రేగడి మండలం లక్ష్మీపురం హైస్కూల్ హెడ్ మాస్టర్ ఎన్ కృష్ణారావు పిలుపునిచ్చారు. ఈ నెల 14, 15 తేదీల్లో భీమవరంలో జరగనున్న రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు తమ విద్యార్థులు సిద్ధంగా ఉన్నారని విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం లక్ష్మీపురం హైస్కూల్ హెడ్ మాస్టర్ ఎన్ కృష్ణారావు, పీడీలు జె హైమవతి, సూరపు నాయుడులు తెలిపారు. ఈ మేరకు వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గత నెల శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో 25వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు నిర్వహించిన ఎస్జీఎఫ్ సెలక్షన్స్ లో అండర్ 17 బాయ్స్ యోగా పోటీలకు కె సాయి తేజ, ఎం మణికంఠ తమ పాఠశాల నుండి హాజరై జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కాబడ్డారని తెలిపారు. అలాగే వీరు ఈ నెల 14, 15 తేదీల్లో భీమవరంలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని, అలాగే వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ నెల 28 నుండి 30వ తారీఖు వరకు జరగనున్న పోటీల్లో కూడా హాజరవుతారని తెలిపారు. అలాగే అండర్ 14 ఇయర్స్ గర్ల్స్ ఖోఖో పోటీల్లో పి వనజాక్షి జిల్లా స్థాయిలో గెలుపొంది రాష్ట్ర స్థాయికి ఎంపిక కాబడిందని, ఈమె కూడా రాష్ట్ర స్థాయి పోటీలకు తేదీ వెలువడిన వెంటనే పోటీలకు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన సాయి తేజ, మణికంఠ, వనజాక్షి విద్యార్థులకు ఎంఈఓలు వరప్రసాదరావు, బి ఎరకయ్య, గ్రామ సర్పంచ్ కె వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ వై అప్పలనాయుడు తదితరులు విద్యార్థులను అభినందించారు. నాడు నేడు పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాడ్కర్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే నాడు నేడు పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సర్వశిక్ష అభియాన్ చైర్మన్ శ్రీకేష్ బిలాడ్కర్ ఆదేశించారు. సర్వశిక్ష ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 32 కోట్ల రూపాయల నాడు నేడు నిధులు అందుబాటులో ఉన్నాయని, పనులు పూర్తి చేసిన వారికి బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యం లేదని స్పష్టం చేశారు. జిల్లాలో 30 మండలాలకు గాను నాడు నేడు రెండో విడత 156 పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయని, పురోగతిలో వెనుకబడిన రణస్థలము, సోంపేట, జలుమూరు, పొందూరు మండలాల ఎంఈఓ, అసిస్టెంట్ ఇంజనీర్లను పనుల జాప్యానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. వచ్చే మంగళవారం నిర్వహించే సమీక్షకు పూర్తి వివరాలతో హాజరు కావాలని ఆదేశించారు. పాఠశాలల పనులకు సిమెంటు, ఇసుక కొరత లేదని, అలాగే బిల్లులు సమర్పించే కంప్యూటర్ల సాఫ్ట్వేర్లలో సైతం ఎలాంటి సాంకేతిక లోపమూ లేదని స్పష్టం చేశారు. పనులు చేపట్టే ఏజెన్సీలకు ఈ విషయం స్పష్టం చేయాలన్నారు.
ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.